గోదావరి గట్టున సినిమా చెట్టుగా పేరుగాంచిన 150 ఏళ్ల వృక్షరాజ్యం నేల కొరిగింది. ఈ చెట్టు కింద సినిమా షూట్ చేస్తే సూపర్ హిట్టే అన్న సెంటిమెంట్ కారణంగా అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు కూడా ఇక్కడికి వచ్చేవారు. 300కు పైగా సినిమాల్లో కనిపించిన ఈ చెట్టు సోమవారం తెల్లవారుజామున నేల కూలింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టున ఉండే ఈ వృక్షం కింద చాలా సినిమాలు షూటింగ్లు జరిగాయి. తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో ఈ చెట్టు కనిపించాలని ప్లాన్ చేసేవారు. గోదావరి నది గట్టున సింగళూరి తాత అబ్బాయి అనే వ్యక్తి ఈ నిద్ర గన్నేరు చెట్టును సుమారుగా 150 ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. 1974లో వచ్చిన పాడి పంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాట నుంచి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో సమయానికి పాట నుంచి గోదావరి చిత్రంలో ఉప్పొంగెలే గోదావరి లాంటి వందలాది పాటల రూపంలో జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. గోదావరి పోటు ఉధృతంగా ఉండటంతో గట్టు తెగి ఈ చెట్టు నేల కూలిందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.